హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి సవన్నా ట్రిప్కి వెళ్ళాం కదా, సో అది డే 2 వ్లాగ్ అనమాట. సో డే 1 నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకుండా నేను కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ బీచ్కి అక్కడంతా వెళ్ళేసి వచ్చాం కదా, ఇంకా హోటల్కి వెళ్ళి హ్యాపీగా పడుకున్నాము. పడుకొని ఇంకా మార్నింగే లేచామన్నమాట. 7కే లేచాము, 6కే లేచాము. 6కి లేచి హోటల్లో ఏంటంటే 6 to 10 వరకు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి చాలా వెరైటీసే ఉండే. నేనైతే డైట్లో ఉన్నా కాబట్టి జస్ట్ బ్రెడ్ తిన్నాను, ఏమీ పెట్టుకోలేదు, జస్ట్ బ్రెడ్ తిన్నాను. తర్వాత మేము ఇంకా అక్కడ ఒక ప్లేస్ ఉందంటే చూడ్డానికి వెళ్ళామన్నమాట. అండ్ ఈ రోడ్స్ చూసారా ఎంత బాగున్నాయి, రోడ్స్ ఇలాగే ఉన్నాయి మొత్తము. సో ఆ ఎండని మొత్తము ఆ చెట్లు కవర్ చేసేస్తున్నాయి. అసలు ఎంత చల్లగా అనిపించిందో మాకైతే, చాలా బాగుండే రోడ్స్ అయితే. అండ్ తర్వాత ఇక్కడ మేము పార్క్ వచ్చేసాము. మా పాపకంట హెయిర్ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్ పెట్టావా అంటే ఏదో క్యాట్ రబ్బర్ బ్యాండ్ పెట్టమనింది. అది పెట్టావా లేదా నాకు వీడియో తీసి చూపెట్టు అని అంటే నేను వీడియో తీశాను. అండ్ కమింగ్ టు ద వ్లాగ్. సో ఇక్కడ మేము పార్క్ వచ్చేసామన్నమాట. అండ్ ఎంత వేడిగా ఉందంటే అసలు ఆ పార్క్లో కొంచెంసేపు కూడా ఉండలేకపోయాము. కానీ ఇది చాలా ఫేమస్ పార్క్ అనేసి విని మేము ఇంకా వెళ్ళామన్నమాట. సో హోటల్ నుంచి ఒక 20 minutes ఉండే వెళ్ళాము. ఎక్కడెక్కడైతే నీడు ఉందో అక్కడక్కడే ఉన్నాను నేనైతే, అంత వేడిగా ఉండే. పాప అయితే ఫేస్ మొత్తం రెడ్డిష్ అయిపోయింది. అండ్ ఇంకా ఈ పార్క్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా పెద్దగా ఉండే. అక్కడ చూసారా పిల్లలకి ఆడుకునేవి ఉన్నాయి. సో మా పాప ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళాలా అనేసి చూస్తూ ఉంది. అండ్ ఇక్కడ చాలామంది పిల్లలందరూ వాటర్లో ఆడుకుంటుండే. అండ్ మా పాప కూడా వెళ్తా అంటే మేము వెళ్ళనీయలేదు, మళ్ళీ వేరే డ్రెస్ లేదని చెప్పేసి. ఇంకా సో ఇలా మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము పార్క్లో నుంచి. సో ఇక్కడ ఏంటంటే ఇట్లా ఈ రోడ్ మీద మొత్తం చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు. సో కొన్ని చైన్స్ అండ్ కొన్ని బీడ్స్ అమ్మారు, అండ్ రింగ్స్, ఇంకా ఇలా పెయింటింగ్ వర్క్స్ అనమాట, పెయింటింగ్ చేసి అమ్ముతున్నారు. సో ఇలా అమ్ముతున్నారు. అండ్ చూసారా మొత్తం చెట్లతోనే అసలు ఎండ కనిపించట్లేదు ఎక్కువ. సో చాలా చెట్లు ఉన్నాయి, దానివల్ల చాలా నీడగా కొంచెం చల్లగా ఉండే మాకు. సో ఇది పార్క్కి వచ్చామన్నమాట మేము. ఇంకా ఈ పార్క్ నేమ్ వచ్చేసి ఫొసైత్ పార్క్ అనమాట. మేము ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూసుకొని వెళ్ళాము. సో అది మంచి అంటే కొంచెం ఫేమస్ పార్క్ అని చెప్పేసి వెళ్ళాము. అక్కడ మేము ఒక 1 hour కూడా లేము ఆ వేడికి. అండ్ పక్కనే ఒక 10 minutes డిస్టెన్స్లో ఇది ఒక మ్యూజియం ఉంది అని అంటే మేము ఇందులోకి వచ్చేసామన్నమాట. ఇక్కడ చల్లగా ఉంటుంది, ఏసీ ఉంటుంది అని చెప్పేసి ఇందులోకి వచ్చాము. బికాస్ అక్కడ ఉండలేకపోయాము. ఇంకేంటంటే మా పాప అయితే ఇరిటేట్ అయిపోతుంది, స్వెట్ వస్తుంది, నాకు డ్రెస్ చేంజ్ అనిందనమాట. ఇంకా వెంటనే కార్లో డ్రెస్ ఉంటే నేను తీసి మళ్ళీ దానికి డ్రెస్ చేంజ్ చేసి వేరే డ్రెస్ వేసాను. ఇంకా సరేలే ఇక్కడ మ్యూజియంలో కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి మేము మ్యూజియంలోకి వచ్చాము. బయట అస్సలు ఉండలేకపోయాము. అసలు పార్క్లో చాలా పీస్ఫుల్గా ఉందామనుకున్నాం కానీ అసలు ఉండలేకపోయాము. అండ్ ఈ మ్యూజియం వచ్చేసి ఇది ఇక్కడ అంతా ఆర్ట్ వర్క్ అనమాట. సో ఇది వర్క్ చేసినంత అది అంతా థ్రెడ్స్తో చేశారు. నేను అందుకే క్లియర్గా చూపించాను మీకు థ్రెడ్ వర్క్ అది. నాకైతే ఈ మ్యూజియం గురించి జీరో నాలెడ్జ్ అనమాట. బికాస్ నేను అసలు దీని గురించి ఏం తెలుసుకోకుండా వెళ్ళాను. అండ్ ఇక్కడ నేను చూసినంత వరకు అన్ని ముస్లిమ్స్ రిలేటెడ్ ఫొటోస్ ఉన్నాయి. ఇప్పట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, దాని రిలేటెడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. గురించి వీడియోస్ అండ్ మూవీస్ వేస్తూ ఉన్నారనమాట. సో నేను ఇంకా కొంచెం వాళ్ళ రిలేటెడ్ అని అనుకుంటున్నాను. మేబీ నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు. సో నాకైతే ఏం తెలీదు. జస్ట్ మేము కొంచెం వేడికి ఉండలేక చల్లగా ఉండాలని చెప్పేసి మేము అందులోకి వెళ్ళిపోయాము. అండ్ లోపలైతే చాలా చల్లగా అండ్ చాలా బాగుండే. అండ్ ఈ ఆర్ట్ వర్క్స్ అంతా చాలా బాగుండే. ఇవన్నీ ఇప్పుడు లోపల ఉన్నవి కాకుండా బయట ఉన్నవి అవి రియల్ పోస్టర్స్ అనమాట. అప్పట్లో వాళ్ళు ఎట్లా ఆడుకునేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అనేవి ఆ పోస్టర్స్ అనమాట, పిక్చర్స్ అన్నీ. అండ్ పిక్చర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. మ్యూజియంలో చాలా లైటింగ్ ఉంది కాబట్టి చాలా బాగా పిక్చర్స్ వచ్చాయి. సో ఇంకా అలా మ్యూజియం చూసుకున్న తర్వాత 3 or 4 అయింది. ఆ టైంకి మేము ఇంకా ఒక 1/2 hour డిస్టెన్స్లో ఇక్కడ రివర్ బోట్ ఉంది, చూద్దాం అనేసి వెళ్ళాము.
పార్కింగ్ దొరకలేదు అండ్ 10 మినిట్స్ తిరిగాము యాజ్ యూజువల్. తర్వాత ఇంకా 7:00కి బోట్ ఉంది వెళ్దాము అనేసి మేము ముందే టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట. ముందే టికెట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి ముందు టికెట్ బుక్ చేసేసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకొని మళ్ళీ హోటల్కి వెళ్ళి అందరం స్నానాలు చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ బోట్ రైడ్కి వచ్చాము. ఇక్కడ ఈ బోట్ చూసారా, ఇది క్వీన్ రివర్ బోట్. సో ఇదేంటంటే 2 అవర్స్ తిప్పుతుంది మనని. నాకు తెలిసి నాకు, రవికి, గుణశ్రీకి ముగ్గురికి కలిపి $100 అనమాట. సో 2 అవర్స్ తిప్పుతుంది అండ్ నాకైతే చాలా ఇష్టం ఇలా వాటర్ వెళ్ళడం, బోట్ రైడ్స్ ఇలాంటివి చాలా ఇష్టం. అండ్ చిన్న చిన్న బోట్స్ కూడా ఉన్నాయి స్పీడ్గా వెళ్ళేవి. అదేంటంటే ఒక 10-15 మినిట్స్లో రౌండ్ తిప్పుకొని తీసుకొచ్చేస్తుంది. అది నాకు వర్త్ అనిపించలేదు. సో ఇలా పీస్ఫుల్గా చాలాసేపు కొంచెం బోట్లో ట్రావెల్ చేయాలి అని అంటే ఇది బెస్ట్ అనిపించింది. సో ఇంకా 7:00 మేము కరెక్ట్గా బోట్ ఎక్కాము. 7:00కి కరెక్ట్గా స్టార్ట్ అయిపోయింది. సో 2 అవర్స్ మేము ఇంకా కింది నుంచి అలా పైకి వచ్చి చూసేసరికి ఇంత క్రౌడ్ ఉంది. అసలు నాకు అర్థం అవ్వలేదు ఏంటి అది దాన్ని ఫుల్గా మ్యూజిక్ పెట్టారు ఇక్కడ. అండ్ అందరూ ఫుల్గా చిల్ అవుతున్నారు, డ్రింక్ చేస్తున్నారు, ఇంకా డాన్సెస్ ఆడుతున్నారు. అసలు ఎవ్వరు కూర్చోలేదు. చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది నాకైతే. నాకు మా ఫ్యామిలీ ఇదే గుర్తుకొచ్చింది అనమాట. ఏమంటారు మా సైడ్, తెలంగాణ సైడ్ జస్ట్ ఏమంటారు పెళ్ళి తర్వాత బరాత్ చేస్తారు కదా, అలా ఫుల్ డీజే పెట్టుకొని డ్యాన్స్లు ఆడడము. పెళ్ళి బరాత్లోనే కాదు, మా సైడ్ జనరల్గా ఏదైనా బర్త్డే పార్టీస్ ఉన్నా ఏది ఉన్నా సరే ఇట్లా సాంగ్స్ పెట్టుకొని డాన్సెస్ ఆడడం బాగా అలవాటు అనమాట. సో నాకు అదంతా బాగా గుర్తుకొచ్చింది. ఒకటే చాలా అనిపించింది ఏంటంటే నాకు మమ్మీ మా డాడీ కూడా ఉంటే బాగుండు ఇక్కడ అనేసి అనిపించింది. అంతా నచ్చింది నాకు ఈ బోట్ రైడ్. సో నెక్స్ట్ టైం మమ్మీ మా డాడీ యూఎస్కి వస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడికి నేను తీసుకొని వస్తాను, మళ్ళీ బోట్ రైడ్ ఎక్కిస్తాను అనమాట. అంత నచ్చింది నాకు. సో ఇంకేంటంటే ఇది యాక్చువల్గా చాలా పెద్దది, 3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో కింద అన్ని లోపల లైక్ రూమ్స్ లాగా ఉన్నాయి, హోటల్ జస్ట్ ఒక రెస్టారెంట్స్ లాగా ఉన్నాయి అనమాట. ఫుల్ ఏసీ అవన్నీ ఉండి టేబుల్స్ అండ్ ఫుడ్ సర్వింగ్, ఫుడ్ అవైలబుల్ ఉంది అండ్ అన్నీ ఉన్నాయన్నమాట. అలా చాలా బాగుంది. మేమైతే ఎంజాయ్ చేయాలి, వాటర్ ఎంజాయ్ చేయాలి, బోట్ ఎంజాయ్ చేయాలి కాబట్టి పైకి వచ్చాము. మెయిన్ ఈ బోట్ ఎక్కడానికి కారణం సన్సెట్ చూద్దామని. నాకు సన్సెట్ అంటే చాలా ఇష్టం. సో సన్సెట్ చూద్దామనేసి మేము మెయిన్గా బోట్ ఎక్కాము. బికాస్ 7:00 అంటే కరెక్ట్ 9-9:30కి ఇక్కడ సన్సెట్ అవుతుంది. సో 2 అవర్స్ కాబట్టి సన్సెట్ చూడొచ్చని మేము ఎక్కామన్నమాట. చూసారా, నైట్ 10 అవుతుంది, ఆ టైంకి కూడా ఎంత బాగుందో వ్యూ. అసలు ఆ లైటింగ్ నాకు అసలు వెళ్ళాలనిపించలేదు, అంత బ్యూటిఫుల్గా ఉండే. సో కింద అంతా ఇలా ఉన్నాయన్నమాట రూమ్స్ అవన్నీ, ఇలా లైక్ సేమ్ లైక్ రెస్టారెంట్ టైప్ ఉంటుంది. అక్కడ 2 ఫ్లోర్స్, 3rd ఫ్లోర్ పైన. సో ఇలా ఉంది. ఇంకా అయిపోయిన తర్వాత మేము కిందికి వెళ్ళిన తర్వాత అలా రోడ్స్ మీద మొత్తము చిన్న చిన్న స్టోర్స్ ఉన్నాయి. లైక్ మనకి బేగం బజార్లో అలా ఉంటాయి కదా చిన్న చిన్న స్టోర్స్, లైక్ మనకి ఆర్నమెంట్స్, డ్రెస్సెస్ అలా అన్నీ చీప్గా దొరుకుతున్నాయి అన్నమాట. మేము అలా నడుచుకుంటూ వెళ్ళాము. బికాస్ మా కార్ మేము ఒక 20 మినిట్స్ అవేలో పార్క్ చేసాము, పార్కింగ్ దొరక్క. సో ఇంకా మేము నడుచుకుంటూ అలా వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళి పడుకునేసరికి 1 అయ్యింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదండి డే 2 వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్. Bueno. That's okay. Say bye to Jip. Wanna say bye? Bye to the friends.